शाश्वती समा यक्रौञ्च मिथुनादेकम् अवधि काममोहितम्. For this grave insult, I curse you, King Parikshit. The serpent Takshaka will bite you within 7 days. ఓడక వింటికోపున మృతోరగముంగొని వచ్చి మారుమాడాడకయున్న మజ్జనకుణం సతలంబునబెట్టి దుర్మద క్రీడ ధరించురాజు హరకేశవులడ్డిననైన చొచువో ఏడవనాడు తక్షక ఫణీంద్ర విశానల హేతి సంహదిన్. మానిషాద ప్రతిష్టాంత్వ అగమ శాశ్వతీ సమాహ శ్లోకంలో 6వ అక్షరం తి, పద్యంలో కానీ శ్లోకంలో కానీ 6వ అక్షరం తా ఉండడం అశుభ సూచకం అని మనకు సంప్రదాయం. ఎవరినైనా తిట్టాలి లేదా శపించాలి అన్నప్పుడు మాత్రమే 6వ అక్షరంలో తా వాడతారు. ఇక్కడ పక్షి కోసం వాల్మీకి మహర్షి ఆవేశం కట్టలు తెంచుకుంది. ఒక పక్షి కోసం అంటే మనకు సంబంధం లేనటువంటి దానికోసం మన బంధువులు చనిపోతే ఎలా దుఃఖిస్తామో వాల్మీకి మహర్షి అలా దుఃఖించి ఏ హాని చేయనటువంటి ఎవరికి అపకారం చేయనటువంటి ఆ పక్షిని చంపినందుకు ఆవేశం కట్టలు తెంచుకుంది, హృదయం ద్రవించిపోయింది. అప్రయత్నంగా ఆయన నోటి నుండి కొన్ని ఛందోబద్ధమైనటువంటి వచ్చిన అక్షరాలు వెలువడ్డాయి. శోకేన శ్లోకత్వమాగతాః, శోకం చేత శ్లోకం వచ్చింది కాబట్టి ఇది ఖచ్చితంగా రామాయణ రచనకి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇక్కడ నీవు ఎక్కువ కాలం కీర్తిని పొందవు అని శపించాడు. తర్వాత ఇదే ఆయనకి అర్హత. ఒక పక్షి కోసం ఎవరైతే దుఃఖపడతారో ఇదే రామాయణ రచనకు అర్హత. శ్రీరామాయణం ఎవరంటే ఎవరు రాయడానికి అర్హత పొందలేరు అని నిర్ణయించి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై రామాయణ రచన చేయమని ఆదేశించి వెళ్ళాడు. అదేవిధంగా శ్రీమద్ భాగవతంలో కూడా మనకు పరీక్షిత్ మహారాజు మాతృగర్భంలోనే శ్రీకృష్ణ సందర్శనం చేసినటువంటి గొప్ప మహారాజు కూడా ఒకరోజు అడవిలో వేటాడి దాహం వేసింది. అంతటా వెతికారు, ఎవరు నీళ్ళు ఇచ్చేవారు లేరు. శమీక మహర్షి ఆశ్రమానికి వచ్చారు. అక్కడ ఆయన పూర్తి తన్మయత్వంలో ధ్యాన నిమగ్నుడై ఉన్నాడు. ఎంతసేపు పిలిచినా పలకడం లేదు. ఈయనకు కూడా ఆవేశం కట్టలు తెంచుకుంది పరీక్షిత్ మహారాజుకి. ఎందుకు ఈ రాజు ఈ ఋషి, ఈ సాధు సన్యాసి ఒక మహారాజు ఇంటికి వస్తే కనీసం నీళ్ళు ఇవ్వలేడా, అయినా ఈ నటిస్తున్నాడు కళ్ళు మూసుకొని అని చెప్పి అక్కడ చచ్చిపోయినటువంటి ఒక పాము శవాన్ని తెచ్చి ఆయన మెడలో వేసి వెళ్తాడు. అది చూసినటువంటి ముని బాలకులు అందరూ కూడా శృంగికి ఈ విషయం తెలుపుతారు. ఆ శమీక మహర్షి కొడుకు శృంగి వచ్చి వెంటనే శపిస్తాడు. హరకేశవు లడ్డిననైన చచ్చుపో ఏడవనాడు తక్షక ఫణీంద్ర విశానల హేతి సంహతిన్. సరిగ్గా ఈ రోజు నుండి 7వ రోజు మా నాన్నగారి మెడలో పాము శవాన్ని వేసినటువంటి రాజు ఆ పరీక్షిత్తు అదే జాతి సర్పం చేత కాటుచే ఆ విషం చేత చచ్చిపోతాడు. దీన్ని శివుడు కేశవుడు ఇద్దరు కలిసినా కూడా అడ్డుకోలేరు అని శపిస్తాడు. కానీ ఇక్కడ కూడా మనకు ఈ శాపం లోక కళ్యాణానికి కారణమైంది. పరీక్షిత్తు అర్థం చేసుకున్నాడు, ఓహో ఇది దైవ సంకల్పమని. ఆయన ఏ శాపం కూడా ఇవ్వలేదు మళ్ళీ శృంగికి. ఇది నా విధి అని నిర్ణయించుకొని ఆ 7 రోజులు కూడా ధ్యాన నిమగ్నుడై గంగానది ఒడ్డున శుక మహర్షి చేత అన్నీ త్యజించి రాజ్యం సంసారం అన్నీ త్యజించి మోక్ష సామ్రాజ్యాన్ని అలంకరించాడు. కాబట్టి ఋషీశ్వరులు కవీశ్వరులు నాన్ ఋషి కురితే కావ్యం, కవి అన్నటువంటి ఋషి కానివాడు కవి కాలేడు. కాబట్టి అలాంటి కవీశ్వరులకు ఋషీశ్వరుల మనస్సుని హృదయాన్ని నొప్పించకుండా ఉండాలి. వారు బాధపడితే ఇలాంటి శ్లోకాలు పద్యాలు రాయడం అశుభం. కాబట్టి వారి పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని మనకు తెలియజేస్తున్నాయి. జై తెలుగు తల్లి.